ఈరోజు మనం కొన్ని ఈజీ మెథడ్లో వెర్బ్స్ నేర్చుకుందామా. ఓకే, వెర్బ్ అంటే మనము చేసే పనిని వెర్బ్ అంటాము. ఫస్ట్ V1 ఏంటి? రైట్. మరి V2 ఏమవుతుంది? రైట్, రోడ్, రిటర్న్. రైట్, రోడ్ అంటే రాయు, రాశాను, రాశాను అని అర్థం. రాస్తా, రాశాను, రాశాను. అలాగే సే అంటే చెప్పు అని అర్థం. V2 ఏమవుతుంది? సెడ్. V3 సెడ్. చెప్పు, చెప్పాను, చెప్పాను. అలాగే వేస్ట్ అంటే వృధా చెయ్యు. V2 ఏమవుతుంది? వేస్టెడ్. V3 వేస్టెడ్ అంటే వృధా చెయ్యు, వృధా చేశాను, వృధా చేశాను. అలాగే వెల్కమ్ అంటే ఆహ్వానించు. అలాగే V2 ఏమవుతుంది? వెల్కమ్డ్. V3 వెల్కమ్డ్. ఆహ్వానించు, ఆహ్వానించాను, ఆహ్వానించాను. అలాగే వేర్ అంటే ధరించు. మరి V2 ఏమవుతుంది? మనకి వర్ అవుతుంది. V3 ఏమవుతుంది? ఓన్. అంటే వేర్ అంటే ధరించు, వర్ అంటే ధరించాను. అలాగే V3 మనకి వన్ అంటే ధరించాను అని అర్థం. నెక్స్ట్ వర్రీ అంటే బాధపడు. V2 ఏమవుతుంది? వరీడ్. V3 కూడా మనకి వరీడ్ అవుతుంది. బాధపడు, బాధపడ్డాను, బాధపడ్డాను.